చాలా మందికి ఉంటుంది, చాలా మందికి కాదు, దాదాపుగా అందరికీ ఉంటుంది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్తబ్దత కొనసాగుతోంది. ఒక భాగ్యనగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయని చెప్పాలి. అపార్ట్మెంట్లు, భూముల అమ్మకాలు రెండూ కూడా స్తంభించిపోయాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్తబ్దత ఉన్న మాట వాస్తవం అంటూ చాలా మంది చెప్తున్నారు. అయితే దీర్ఘకాలం పాటు గోల్డెన్ డేస్ చూసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టేట్లో అయితే ఇప్పుడు ఆ స్తబ్దత కనిపిస్తోంది. అమ్మకాలు పడిపోయాయి. ఎక్కడ ఆశాజనకమైన సంకేతాలు కూడా లేవు. ఇప్పట్లో పుంజుకుంటుందా అంటే అది కూడా నమ్మకం పెట్టుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ కూడా ఇళ్ల కొనుగోళ్లకు ముందుకు రావట్లేదు. భూముల రేట్లు ఏమాత్రం తగ్గకపోవడంతో 1-2 ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు మూడోది కొనలేని పరిస్థితి. అధిక రేట్లు, చేతిలో డబ్బులు లేకపోవడం వంటి కారణాలతో జనాలైతే కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు. ఇక స్క్వేర్ ఫీట్కు 10,000 నుంచి 12,000 పెట్టుకునే స్తోమత కూడా సామాన్యుల దగ్గర ఉండట్లేదు. దీంతో కొనుగోళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. ఎకరం 100 కోట్లు పెట్టి భూమి కొన్న వ్యాపారుల రేట్లు తగ్గించి అపార్ట్మెంట్లు అమ్మలేకపోతున్నారు. అటు కొనుగోలుదారులు కూడా ఇంత రేటు పెట్టి కొంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందా అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అసలు బ్యాంక్ లోన్ పెట్టి తీసుకున్నా కూడా కనీసం ఈఎంఐలో సగమైన అద్దెలు వస్తాయా అనే సందేహాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఇవన్నీ కొనుగోళ్లకు వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. గతంలో బిల్డర్స్ అత్యుత్సాహం చూసి ఎలా పడితే అలా అనుమతులు ఇచ్చేశారు. దీంతో డిమాండ్కి మించి సప్లై కూడా పెరిగిపోయింది. మోతాదుకు మించిన నిర్మాణాలు రియల్ ఎస్టేట్ పతనానికి మరో కారణంగా చెప్పాలి. డిమాండ్ ఎంత ఉందో చూసుకోకుండా బాదరగా నిర్మించేసిన నిర్మాణాలు వ్యాపారుల కొంప ముంచాయి ఇప్పుడు. ఇక ఈ కారణంగానే దాదాపుగా 2-3 ఏళ్ల పాటు అత్యధిక అమ్ముడు పోని ఇన్వెంటరీ ఉన్న సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఏ బిజినెస్కు అయినా డిమాండ్ సప్లైలో సమతూకం కీలకమని చెప్పాలి. కానీ ఇక్కడ డిమాండ్ తక్కువగా ఉన్న సప్లై మాత్రం ఇక వద్దు అనేంతలా పెరిగిపోయింది. అయినా తగ్గకుండా గుడ్డిగా కొత్త ప్రాజెక్టులను శంకుస్థాపనలు చేస్తూ కృత్రిమ హైప్ క్రియేట్ చేస్తూ ఎన్నో తంటాలు పడుతున్నారు. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియలైజ్ అయితే కావాల్సి ఉంది. లేదంటే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఎత్తైన బిల్డింగ్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మినిమం 42 అంతస్తుల బిల్డింగ్ నిర్మించేస్తున్నారు. ఇంత భారీగా నిర్మిస్తున్న చాలా ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదనే విషయం కూడా వాస్తవమని ఒప్పుకోవాలి. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా పెంచడం కారణంగా మధ్యతరగతి ప్రజలు సొంత ఇళ్లు నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావట్లేదు. ఇక భూముల ధరలు పెరిగి నిర్మాణ వ్యయం పెరగడంతో కూడా ఇళ్ల ధరలు సైతం కోవిడ్ అనంతరం భారీగా పెరిగాయని చెప్పాలి. అయినా కూడా వడ్డీ రేట్లు తక్కువ ఉండడంతో ఆ ప్రభావం అంతగా కనిపించట్లేదు అప్పట్లో. అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత వడ్డీ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఇల్లు కొనే స్తోమత కొంత తగ్గిందని చెప్పాలి. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతో కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మార్కెట్ను అంచనా వేయకుండా అవసరానికి మించి అతిగా చేసిన నిర్మాణాలు కూడా ఇప్పుడు అందరి కొంప ముంచుతున్నాయని చెప్పాలి. కొందరు వ్యాపారుల అత్యాశ మొత్తం రియల్ ఎస్టేట్ను మందగమనంలోకి నెట్టేసిందని చెప్పాలి. హైదరాబాద్లో ఎవరికైనా ఓ ఫ్లాట్ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది, అది సహజం. దీనిపై బ్యాంక్ లోన్ తీసుకుంటే అది తీర్చడానికే కనీసం 20 ఏళ్లు పడుతోంది. మరి ఇవన్నీ బ్యారేజ్ వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని అమాంతం ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు ఎలా కొనగలుగుతారు అని కనీస ఆలోచన చేయకపోవడం ఈ స్తబ్దతను కొని తెచ్చిపెట్టినట్టయిందని చెప్తున్నారు. కనీసం మార్కెట్కు తగ్గట్టుగా అయినా స్పందించాలి కదా. కొనుగోలు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలైనా జరుగుతాయి కదా. ఇది ఎవరి వాదన వాళ్ళది ఉంది. కానీ ఎవరు రేట్లు తగ్గించుకోవడానికి ముందుకు రావట్లేదు. దానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అధిక రేట్లకు భూములు కొనుక్కొని తర్వాత తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమంటూ ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు కూడా ఓవైపు నిలదీస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవట్లేదు. ఈ పరిస్థితి కనుక మారాలంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలి. అందుకు కొత్త ఉద్యోగాలు రావాల్సి ఉంది. కొత్తగా పెట్టుబడులు రావాలి. ఎందుకు కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఇక కొన్నేళ్లైతే కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు ఇవన్నీ కూడా వచ్చిన అందుబాటులో రేట్లు కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మార్కెట్ ఎప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది ఓ ప్రాథమిక సూత్రం.
కానీ కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుగేసి లాగే ప్రయత్నమే చేస్తోందని చెప్పాలి. ఇక సామాన్యుల అవసరాలు, స్థితిగతులు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు చాలామంది. హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరనే ఆలోచన చేయలేదు. ఇక ఈ వాస్తవాల్ని గ్రహించిన బిల్డర్స్ అయితే ఇప్పుడు బోల్తా పడుతున్నారనే చెప్పాలి. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు రాని మాట వాస్తవం అని చెప్పాలి. అలాంటప్పుడు కొత్త ఇల్లు ఎవరు కొంటారనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే హైడ్రాను కూడా ఈ మధ్యకాలంలో బూచిగా చూపించడం కూడా అపోహ మాత్రమే అని అభిప్రాయాలు కూడా భారీగా వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం, నెక్స్ట్ అయినా అసలు బిల్డర్స్ ఆలోచనలు మారుతాయా, అది మధ్యతరగతి ప్రజలు అందుకునేలాగా ఉంటాయా అనేది చూడాలి.